ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సఫాయి కర్మచారి అసోసియేషన్ తలపెట్టిన ప్లాస్టిక్ నిషేధం సంబంధించి యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు అయితే చేపట్టారు. మొదటిగా ఈరోజు సోమవారం కావడంతో అలానే శివాలయం సంబంధించి వంటంలోని ప్రముఖ శివాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అలానే ఆలయ అధికారులు అలానే పూజారులకు కూడా ఈ విషయం పైన ప్లాస్టిక్ నిషేధం పైన పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధం పైన నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు శివాలయానికి సంబంధించి భక్తులకు ఎలాంటి అవగాహన కల్పించారు, అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు, అలాగే వాళ్ళని ఏ విధంగా డిమాండ్ చేశారు దాని మీద సఫాయి కర్మచారి అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి కాళీ మనతో ఉన్నారు. ఆయన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే దాని మీద ఒకసారి ఆయన వివరణ తీసుకుందాం. సరే, ఈ రోజు సంబంధించి శివాలయంలో ఈరోజు ప్లాస్టిక్ నిషేధం పైన యుద్ధమే ప్రకటించారని చెప్పొచ్చు. అయితే ముందుగా మీరు అధికారులకు కానీ భక్తులకు కానీ ఎలాంటి అవగాహన కల్పించారు, అధికారులకి ఎలాంటి సూచన చేశారు? జై శ్రీరామ్. మాకు ఉదయం 7 గంటలకి ఫోన్ రావడం జరిగింది. మీరు ఏదైతే ప్లాస్టిక్ మీద ఉద్యమం చేస్తున్నారో అది చాలా బాగుంది. ఇదే విధంగా దేవాలయాల్లో కూడా విగ్రహాల మీద డైరెక్ట్గా ప్లాస్టిక్తో అభిషేకం చేస్తున్నారు, ప్లాస్టిక్లో నీళ్ళు పోసుకుని అభిషేకం చేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్లో నీళ్ళు పోసి పాలు పోసి అభిషేకం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పిన సందర్భంలో ఉటావుటిన మొత్తం బయలుదేరి ఈ యొక్క పాత శివాలయానికి విజయవాడలో రావడం జరిగింది. చూస్తే ప్రతి ఒక్కరి చేతిలో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి చేతిలో కూడా అందరి చేతిలో కూడా ప్లాస్టిక్ కవర్లే దర్శనం ఇచ్చాయి. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము గుడిలో లోపలికి రావాలి, ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకుండా ఏం చేయమంటున్నారు అని చెప్పి అడిగితే మేము వాళ్ళకి ప్రతి ఒక్క ప్రజలకు కూడా వివరంగా విశదీకరించి చెప్పాం. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం ఏంటి, మీరు ఏదైతే కోరికలు కోరుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నాడో దేవుడు హర్షించినది భూమిని పాడు చేస్తూ ఉన్నారు. అదే ప్లాస్టిక్తో మీరు దేవుడి మీద అభిషేకం చేస్తూ ఉన్నారు. మీ కోరికలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీరే పరిస్థితి కాదు. మీరు మనస్ఫూర్తిగా ఏదైతే దేవుడికి దండం పెట్టుకుంటున్నారో అభిషేకం చేస్తున్నారో సంప్రదాయంగా ఏదైతే పాతకాలం నుండి వస్తుందో ఆ పద్ధతులను వినియోగించండి, అవలంబించండి అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు అంటే దాదాపు 70% కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా అందులో భాగంగానే పంతులకు ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది, ప్రతిరోజు మైక్లో అనౌన్స్మెంట్ చేయాలి, గుడి చుట్టుపక్కల గుడి లోపల ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్తో అభిషేకాలు చేయరాదు, ప్లాస్టిక్తో కూడుకున్న వస్తువులు అమ్మరాదని చెప్పి తెలియపరచమని చెప్పాం. ఈవో గారు కూడా సానుకూలంగా స్పందించి నెక్స్ట్ వీక్ నుంచి ఈ యొక్క ప్రాబ్లం లేకుండా చూస్తామని చెప్పి తెలియజేశారు. ఇదే విధానంగా వెళ్తూ ఉంటే అతి త్వరలో మన భారతదేశం ప్లాస్టిక్ ముక్త దేశంగా మారడానికి చాలా తక్కువ సమయం పడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా అధికారులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అధికారులు గతంలో కూడా ప్లాస్టిక్ నిషేధం పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే సందర్భం ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో మళ్ళీ దాన్ని వదిలేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ వినియోగం అధికమైందంటారు. అయితే అధికారులు మరి ముందుగా ఇలాంటి చర్యలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు అంటారు? ఒకటి, ప్రజలలో అవగాహన లేకపోవడం, ప్రజలు కూడా మాకెందుకులే అనుకోవడం, ప్రతి ఒక్కరు పట్టించుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ఇది నా సమస్య, నా దేశం నాశనం అవుతా ఉంది, నా నీరు కలుషితం అవుతా ఉంది, నా గాలి కలుషితం అవుతా ఉంది అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందడుగు వేస్తారు. మన లోపమే కేవలం దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాం. ప్రజలలో మార్పు రావాలి, మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేశం బలోపేతం అవుతుంది. అదే దీనికి సంబంధించి ప్లాస్టిక్ సంబంధించి కవర్లు ఏవైతే షాపుల్లో వాటిలో విక్రయిస్తున్నారో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు వీరందరూ సఫాయి కర్మచారి రావడంతోనే అధికారులందరూ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. అధికారులు కూడా దానికి సంబంధించి కవర్లు కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సందర్భం అయితే మనం చూస్తున్నాము. చూడండి ఒకసారి, ఆ కవర్లకు సంబంధించి ఏవైతే షాపుల దగ్గర విక్రయిస్తున్నారో అవన్నీ కూడా ఈ ఆలయకు సంబంధించిన అధికారులు కావచ్చు, అలానే ఈ డివిజన్ సంబంధించి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఆ అధికారుల దగ్గర నుంచి ఆదేశాల మేరకు షాపుల దగ్గర ఉన్న కవర్లు ఏవైతే ఉన్నాయో కవర్లన్నీ కూడా స్వాధీనం చేస్తున్నారు. అంటే మీరు గతంలో ఎందుకు మీరు ఇప్పుడు సడన్గా వీళ్ళు రావడంతోనే మీరు ఈ కవర్లను స్వాధీనం చేస్తున్నారు, గతంలో ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు? అధికారులు చెప్తానే ఉన్నారు, మేము వస్తూనే ఉన్నాము, వచ్చి వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాం, ఫైన్ రాస్తూనే ఉన్నాము. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ప్రజల్లో అవగాహన రావాలి కదా సార్. ఇప్పుడు కొనకూడదు, తీసుకోకూడదు మన వాళ్ళకి తెలియాలి. అంతేగాని వాళ్ళకి అమ్మే కొద్దీ వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు సడన్గా మీరు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మీరు కవర్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే ఈ గతంలో ఎందుకు మీరు దీన్ని కఠినంగా అమలు చేయలేకపోయారు, అది వీళ్ళందరూ కూడా ఎందుకు కఠినంగా చెప్పలేకపోయారు, చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పుడు వచ్చి ఫైన్లు కూడా వస్తున్నామండి మేము. మా అధికారులు చెప్తానే ఉన్నారు, వాళ్ళకి ఫైన్ రాయమన్నారు, ఫైన్ రాస్తున్నాం. అయినా కూడా మనం ఇక్కడ ఉన్నంతసేపు వీళ్ళు అమ్మట్లేదు, మనం అటు వెళ్ళిపోయినామంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనం వస్తున్నాం వెళ్తున్నాం, అంతేగాని ఇలాగే కంటిన్యూగా ఉంటున్నారని అనుకోలేము కదా సార్. మనం కూడా అంటే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? వీళ్ళు ఇలాగంటేనే ఇంకా ఫైన్ రాసుకుంటే ఇంకా బాధ్యతను ఫైన్ రాయిపోమంటున్నారు. అవసరమైతే వీళ్ళని రైడ్ లైసెన్స్లు ఇవి ఉన్నట్టు కదా, ఇవన్నీ రద్దు చేయించేసి
షాపులు అధికారులు ఏ యాక్షన్ ఇవ్వమంటే ఆ యాక్షన్ పరంగా మేము వెళ్తామండి. అంటే మొత్తంగా అయితే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు సంబంధించి కఠినంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి, ప్లాస్టిక్ నిషేధం పైన కూడా పూర్తి స్థాయిలో మేము అందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు, సిబ్బంది కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే కొద్దిగా శివాలయం సంబంధించి విజయవాడలో ప్లాస్టిక్ రైతు సమాజం సంబంధించి సఫాయి కర్మచారి అసోసియేషన్ ఏదైతే భుజాన్ని వేసుకుందో దానికి సంబంధించిన ఫలితం అయితే కొద్దిగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇదంతా కూడా దేశవ్యాప్తంగా రావాలని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సభ్యుల నేపథ్యంలో సఫాయి కర్మచారి యొక్క ఏదైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఫలించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.